ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं प्रत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। हरे कृष्ణ। రాధికా మాతాజీ దండవత్ ప్రణామ్. సో ఈరోజు మనము హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ టాపిక్స్ ఏమైనా డిస్కస్ చేయాలని ఉందా? అందరూ మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, Yes, ma'am. మన్వంతరాల గురించి చెప్పండి ప్రభుజీ. అది విన్నాం కానీ అర్థం కావట్లేదు ప్రభుజీ. 14 మనువులు ఉంటారు, బ్రహ్మదేవుని సమయంలో వస్తారన్నారు ప్రభుజీ. ఎస్ మాతాజీ. సో మనవంతరాలు అనేది మన శ్రీమద్ భాగవతంలో అన్ని రకాల డిస్కషన్స్లో మన్వంతరాలు కూడా ఒక ఒక టైప్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. భాగవతంలో ఒక సబ్ సెక్షన్, మనకి ఐ థింక్ 12 సెక్షన్స్ ఉన్నాయి. అట్లా మన్వంతరాలు కూడా ఒక సబ్ సెక్షన్. సో దాంట్లో నేను ఆ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఒక నిమిషం.
ఉమ్. సో మనకి బేసికల్గా 4 యుగాలు ఉన్నాయన్నమాట. సో 4 యుగాలు మనకు భగవద్గీత 7:17, శ్రీమద్ భాగవతం 4:30-49లో సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ, ఈ 4 యుగాలు ఉంటాయన్నమాట. సో కలియుగ వచ్చేసి 432,000 సంవత్సరాలు ఉంటుంది కలియుగ. ద్వాపరయుగ వచ్చేసి దీనికి డబుల్, 864,000. త్రేతాయుగ వచ్చేసి ట్రిపుల్, దీనికి 1,296,000. సత్యయుగ వచ్చేసి 1,728,000 సంవత్సరాలు ఉంటాయి. సో ఇదంతా కలిపి ఒక మహాయుగ. ఉమ్. సో ఈ మహాయుగ అన్ని కంబైన్ చేస్తే ఎన్ని? 4,320,000 సంవత్సరాలు. ఉమ్. సో అట్లా బ్రహ్మ ఏం చేస్తాడంటే ఇటువంటి 1000 మహాయుగాలు బతుకుతాడనమాట. సో బ్రహ్మ గారి యొక్క 1000 మహాయుగాలు కాదు, బ్రహ్మ బ్రహ్మ ఒక్క రోజు బ్రహ్మ అంటే 1000 మహాయుగాలు. ఉమ్. 4,302 నో యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs, crores, in crores, 43 కోట్లు, 43 కోట్ల సంవత్సరాలు, 43,000 కోట్ల సంవత్సరాలు ఒక్క బ్రహ్మ ఒక్క రోజు అనమాట. సో బ్రహ్మ యొక్క ఒక్క రోజు 1000 మహాయుగాలు ఉంటాయి. బ్రహ్మకు ఒక్క రోజులో 1000 మహాయుగాలు గడుస్తాయి. ఒక మహాయుగ అంటే 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగ అవుతుంది. అట్లా ఈ బ్రహ్మ గారి యొక్క ఒక్క రోజులో మనకు 14 మన్వంతరాస్ వస్తాయి. ఉమ్. సో 14 మన్వంతరాస్, ఈ 14 మన్వంతరాస్ ఇలా చెప్పబడ్డారనమాట. ఫస్ట్ది స్వయంభువ స్వయంభువ మను, తర్వాత స్వరోచిస మను, ఉత్తమ మను, తామస మను, రైవత మను, చాక్షుష మను, వైవస్వత మను. సో మనం ఉన్నది ఇప్పుడు వైవస్వత మను. సావర్ణి మను, దక్ష సావర్ణి మను, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. ఇట్లా బ్రహ్మ యొక్క ఒక్క దినము, ఒక రోజు పగలు మాత్రమే 1000 మహాయుగాలు, 14 మన్వంతరాలు వచ్చిపోతాయి. అట్లా బ్రహ్మ యొక్క రాత్రి కూడా 1000 మహాయుగాలు ఆ, ఉంటాయి. సో ఇప్పుడు బ్రహ్మ ఒక రోజులో మనకు 14 మనువులు మారుతున్నారనమాట. సో అట్లా ఇప్పుడు మనము వైవస్వత మను 7వ మన్వంతరంలో ఉన్నాము. ఆ, బ్రహ్మ యొక్క 50వ సంవత్సరంలో డే టైంలో 12 గంటల సమయంలో ఉన్నాం మనం ఇప్పుడు. మనమున్న టైం అది వైవస్వతం మనం. సో ఇట్లా ఈ 14 మనువులు ఉంటారు. ఈ 14 మనువుల్లో ఈచ్ ఒక సంవత్సరం, బ్రహ్మ యొక్క సంవత్సరంలో 5,040 మనువులు ఉంటారనమాట. అట్లా బ్రహ్మ ఒక 1000 సంవత్సరాలు బతుకుతారు. ఉమ్. సో బ్రహ్మ యొక్క టోటల్ ఆయన యొక్క బ్రహ్మ లైఫ్లో 504,000 మనువులు వచ్చిపోతారనమాట. సో ఆ మనువులో ఈచ్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క మనువుకి ఇంద్రుడు, చంద్రుడు, వాయువు, వీళ్ళందరూ, ఇంద్రుడు ఒక మన్వంతరం మొత్తము పరిపాలిస్తాడు అట్లా. సో అవి మాతాజీ 14 మన్వంతరాలు. నేను గ్రూప్లో ఆ పేర్లు పెడతాను మీకు, ఆ, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. ప్రభుజీ ఓకే. ఎక్కడ ఉంది ఇది? భాగవతంలో ఎక్కడ ఉంది ప్రభుజీ? మీకు అవి భగవద్గీత 8.17 శ్లోకం, శ్రీమద్ భాగవతం 4వ స్కందం 30వ చాప్టర్ 49వ శ్లోకం. ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. అయితే గ్రూప్లో ప్రభుజీ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను, మీకు చూసుకోండి. ప్రభుజీ 71 దివ్య యుగాలు ఒక మన్వంతరము అని చెప్పినారు ప్రభుజీ. అది 71 దివ్య యుగాలు కాదు మాతాజీ.
వన్ డే ఆఫ్ బ్రహ్మ అంటే 1000 మహాయుగాలు ఉంటాయి ఒక రోజు బ్రహ్మలు. బ్రహ్మ యొక్క పగటి సమయంలో 14 మనువులు మారుతూ ఉంటారు అని చెప్పారు. ఎస్. 71 దివ్య యుగాలని అన్నారు ప్రభుజీ. అదే అర్థం కాలేదు. ఓకే. సరే చూద్దాం మాతాజీ అవి 71 నేను సరే. కూడా విన్నాను అకౌంట్ ఎక్కడో. సో 71 అది చూడొచ్చు క్యాల్కులేట్ చేసి. మరి చూడండి నేను గ్రూప్లో పంపించాను దాన్ని ఒకసారి సరే ప్రభుజీ. దాంట్లో ఓకే. వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయ్ రఘునాథ్ ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, దండవత్వం ప్రభు. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా లేకపోతే మనం భగవద్గీత చదువుదామా ఇవాళ? నాలుగో నాలుగో చాప్టర్. ఓకే. సో భగవద్గీతలో మనం ఇప్పటికీ 3 చాప్టర్లు ఫినిష్ చేశాము. ఒకటి ఫస్ట్ది ఏంటిది? అర్జున విషాద యోగ. ఉమ్, సో అర్జునుడి యొక్క విషాదం అంటే ఆయన ఏడుస్తూ ఉంటాడు కురుక్షేత్రంలో. తర్వాత నేను యుద్ధం చేయను అంటే ఆ అధ్యాయం అంతా ఆ, కురుక్షేత్ర రంగమున సైనిక పరిశీలనం, అది ఫస్ట్ అధ్యాయం. తర్వాత రెండోది గీతా సారం, సమరి, మొత్తం గీతాకి సమరి అన్నమాట, అది రెండోది. తర్వాత మూడో చాప్టర్ వచ్చేసి కర్మయోగము. ఇప్పుడు నాలుగో చాప్టర్ వచ్చేసి చతుర్థాయము దివ్య జ్ఞానము. సో ఇందులో మన జ్ఞాన యోగా గురించి కూడా మనకు చెప్తారనమాట. సో మనము ఫస్ట్ చాప్టర్లో ఎట్లయితే అర్జునుడు ఆయన యుద్ధము చేయాలని అనుకోవట్లేదు. ఇప్పుడు యుద్ధము నేను చేయను, వీళ్ళందరూ నా వాళ్ళు, ఇంతమందిని చంపి రక్తపాతంతో కూడుకున్న రాజ్యం నాకు అవసరం లేదు. ప్లస్ నేను చాలా ఆ, శాస్త్రాలలో చదివాను, కులనాశనము ఇవన్నీ చేసిన వాళ్ళు పర్మనెంట్గా హెల్లో అంటే పర్మనెంట్గా నరకలోకాల్లో ఉంటారు. ఇవన్నీ మనకి ఇంత అవసరమా? నేను నేను అడవుల్లోకి వెళ్ళేసి అడుక్కోనైనా బతుకుతాను అని చెప్పేసి ధనుర్బాణాలు పక్క పెట్టేసి కూర్చుని పోతాడు. కూర్చొని అప్పుడు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత శిష్యస్తేహం స్వాదిమాం త్వాం ప్రపన్నం. శిష్యస్తేహం, నేను మీకు శిష్యుణ్ణి, మీరు నాకు గురువు, ఇప్పుడు నాకు మార్గదర్శనం చేయండి అని ఎప్పుడైతే సరెండర్ అవుతాడో అప్పుడు కృష్ణ ఈ భగవద్గీత ఆయనకు బోధించడం. అప్పటి వరకు ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ అవుతుంది. సో మన లైఫ్లో కూడా మనం ఎంతసేపు ఈ ఆధ్యాత్మిక విషయం ఏంటి అని మనము పై పైన చూస్తూ ఉంటే కృష్ణ ఏమి మనకు ఇన్వాల్వ్మెంట్ ఇవ్వడు. ఎప్పుడైతే మనం సీరియస్గా కూర్చొని, ఓ కృష్ణ, నేను ఇప్పుడు నీకు శరణాగతి తీసుకుంటున్నాను, నీవు నాకు మార్గదర్శనం చేయి, ప్లస్ నాకేంటో దారి చూపించు అట్లా మనం సీరియస్గా ఎప్పుడైతే నేను మీకు శిష్యుణ్ణి, మీరు నాకు గురువులాగా, నాకు సరైన డివోటీ సాంగత్యం పంపించండి అన్నప్పుడు మనం ఎప్పుడైతే అట్లా సీరియస్గా ప్రేయర్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు అన్ని రిసోర్సెస్ కల్పిస్తాడనమాట కృష్ణ భగవానుడు. సో అట్లా వచ్చేసి గీతా సారం మొత్తం చెప్తాడు. అసలు నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఉమ్, ఆత్మకు చావు లేదు, ఆ, ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు. రైట్. తర్వాత ఇక్కడ వచ్చే ఆమ్, ఆమ్, సుఖ దుఃఖాలు, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాస్ తాం స్థితిక్షస్వ భారత. నువ్వు టాలరేట్ చేసుకోవాలి, భరించాలి. ఆ, ఇక్కడ ఉండే ద్వంద్వాలని నువ్వు భరించాలి. ద్వంద్వాలంటే ఏంటి? సుఖము దుఃఖము, తర్వాత లాభము నష్టము, ఆ, అట్లా రెండు ఆపోజిట్గా ఉండేటి అన్నిటిని ద్వంద్వాలు అంటారనమాట, కష్టము సుఖం అట్లా. అయితే వీటన్నిటిని నువ్వు ఈ సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, ఎండాకాలము చలికాలము వచ్చి వెళ్ళేటట్టు ఎలాగైతే మన కాలాలు మారుతుంటాయో ఈ కష్ట సుఖాలు కూడా అలా వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. నువ్వు దాన్ని టాలరేట్ చేసుకోవాలి, నువ్వు దాన్ని భరించుకోవాలి, ఉమ్, ఆ, సహించుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత అదే చాప్టర్లో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర ముష్యతి. నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పటికైనా సరే, నువ్వు చిన్నప్పటి నుంచి చూడు, ఒకప్పుడు నువ్వేం చేసావు? పాకావు, అంబాడుతూ వెళ్ళావు, రైట్. ఆ తర్వాత నడుస్తూ వెళ్ళావు చిన్న పిల్లవాడిగా, ఆ తర్వాత టీనేజ్ పిల్లవాడిగా వెళ్ళావు, ఆ తర్వాత మిడిల్ ఏజ్కి వచ్చావు, మిడిల్ ఏజ్ నుంచి తర్వాత ఇప్పుడు ఓల్డ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ తర్వాత చనిపోతున్నారు, రైట్.
బాడీ మారుతూనే ఉంది, రోజు రోజుకి మారుతూనే ఉంది, రైట్? ఇట్లా ఈ చేంజెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇట్లా ఎట్లయితే మారుతుందో బాడీలో, మీరు లాస్ట్కి చనిపోయిన తర్వాత కూడా ఈ సోల్, ఈ యొక్క ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. సో ఈ ఈ యొక్క ప్రక్రియలో ధీరస్తత్రణ ముఖ్యతి. ఎవరైతే ధీర, ధీర అంటే మన సినిమాలలో చూపించినట్టు ఆ, అందరినీ ఫైట్ చేసి అందరినీ చితక్కొట్టేవాడు వాడు ధీర కాదు, రైట్? సో ధీర అంటే ఎవరు? ధీర అంటే ఈ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆత్మ ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది, అటువంటి చేంజెస్ లో కలత చెందని వాడు. ఇదంతా ఆత్మతత్వ జ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళు ధీర అనమాట. ధీరస్తత్రన ముహ్యతి. సో అలా చెప్పి ఆ తర్వాత నిష్కామ కర్మ యోగా అంటే ఏంటి, ఉమ్, తర్వాత కామం అంటే ఏంటి, కామము యొక్క డేంజర్స్ ఏంటి, ఇవన్నీ మనం మూడో చాప్టర్లో చూసాం. సో మూడో చాప్టర్లో మనకి కర్మయోగ, అసలు కర్మయోగ గురించి నువ్వు ఏ పని చేస్తే నీకు ఎలా రిజల్ట్స్ ఉంటాయి అవన్నీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత లాస్ట్కి మనం మూడో చాప్టర్ ఎండ్కి వచ్చే వరకు ఆ, కామం గురించి, ఆ డేంజర్స్ గురించి, వాటి గురించి చెప్పారు. తర్వాత రెండో చాప్టర్ చివరిలో స్థితప్రజ్ఞ అంటే ఎవరు, ఆ, నిష్కామ కర్మ యోగా అంటే ఏంటి, అవన్నీ కూడా రెండో చాప్టర్ ఎండింగ్లో మూడో చాప్టర్లో అవన్నీ డీటెయిల్గా చెప్పారు. సో ఇప్పుడు మనము ఈ నాలుగో చాప్టర్కు ఎంటర్ అవుతున్నాం అనమాట. దీని పేరు చతుర్థాధ్యాయము, దివ్య జ్ఞానం, జ్ఞానయోగ. ఉమ్, సో ఇది చూద్దాం ఇప్పుడు మనం. హరే కృష్ణ, రాధా గౌరాంగి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. రామ రామచక్కం గంధా శ్రీ మాత మా ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చెప్పు గట్టిగా. హరే కృష్ణ. ఓకే, సో మనము ఇప్పుడు నాలుగో చాప్టర్ తీసుకుందాము. ఇప్పుడు చెప్పు. దండవత్ ప్రణామ్, దండవత్ ప్రణామ్. ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఓ ఇప్పుడు మనకు లాంగ్వేజ్ సెలెక్షన్ కూడా ఉంది ఇక్కడ, తెలుగు లేనట్టుంది. సో నాలుగో చాప్టరు, టెక్స్ట్ 1. శ్రీ భగవానువాచ. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేయండి, ఒక పని చేద్దాం. విజయ రఘునాథ్ ప్రభు, మీరు అన్మ్యూట్ చేయండి. ఓకే, మ్యూట్లోనే ఉన్నారు. జ్యోతిరూప మాతాజీ. ప్రభుజీ. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. ఇమం వివస్వతే యోగం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. మనురిక్షాకవే బ్రవీత్. The personality of Godhead, Lord Sri Krishna said, I instructed this imperishable science of yoga to the sun god Vivaswan, and Vivaswan instructed it to Manu, the father of mankind, and Manu in turn instructed it to Ikshvaku. ఇది చదవండి మాతాజీ. ప్రభుజీ. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, నశింపులేనట్టి ఈ యోగ శాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వానునికి బోధించాను. వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా, మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకు చాలాసార్లు ప్రశ్నలు వస్తాయన్నమాట. ఎప్పుడన్నా వేరే రిలీజియస్ సెక్ట్స్ వాళ్ళు వచ్చినప్పుడు
ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళందరూ ఏంటి ఆ, ఇది 2000 years బ్యాక్ ఈ క్రిస్టియన్ బైబిల్ 4000 years నుంచి చెప్తున్నారు. తర్వాత ఈ ఇది కూడా ఏదైనా సరే మనకు మొత్తం మీద ఒక 2000 సంవత్సరాల కింద నుంచి ఇవన్నీ చెప్తున్నారు అనమాట. కానీ ఇక్కడ ఇప్పుడు కృష్ణ ఏమంటున్నాడు? ఇమం వివస్వతే యోగం, ఈ యొక్క యోగ శాస్త్రాన్ని, ఈ యొక్క భగవద్గీత అని అర్జున నేను సూర్యునికి ఫస్ట్ చెప్పాను. ఉమ్, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగ శాస్త్రము నేను వివస్వానునకు సూర్యదేవునికి ఉపదేశించి తిని. ఇప్పుడు మీరు ఇండియాకు వెళ్ళారనుకోండి, ఇండియాలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? నరేంద్ర మోడీ. అట్లాగే మీరు ఏ గ్రహాన్ని తీసుకున్న ఆ గ్రహంలోకి వెళ్ళారనుకోండి, ఆ గ్రహంలో కూడా అక్కడ ఒక మినిస్టరు, ఆడ ప్రైమ్ మినిస్టరు అట్లా ఉంటారనమాట. సో ఏ కంట్రీ అయినా, మీరు అమెరికాకి వెళ్తే అమెరికాకు ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ, నేపాల్కి వెళ్తే అక్కడ ఒకరు ఉన్నారు, లీడర్స్ అట్లా ఉన్నారనమాట. అలాగే ఈ గ్రహాలకు కూడా అధిపతులు ఉంటారనమాట. సో సూర్యగ్రహానికి అధిపతి ఎవరు? సూర్యదేవుడు. సో ఈ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? ఈ యొక్క భగవద్గీత అర్జున నేను నీకు చెప్పడం ఇదే ఫస్ట్ టైం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ నేను ఏం చేశాను, ఇది సూర్య భగవానికి చెప్పాను, వివస్వాన్కి, ప్రెసిడెంట్ అనమాట వివస్వాన్, సూర్య భగవానుడు. ఆయనే ఏం చేశాడు? మనువుకు చెప్పాడు. మనందరం మనుష్యులం అంటారు కదా. మనుషులు అంటే ఎవరు? అందరూ మనువు నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో మనువు ఎవరు? ప్రజాపతి, బ్రహ్మ యొక్క కుమారుడు. అట్లా బ్రహ్మ కుమారుడు నుంచి మళ్ళీ ఆ మనువు యొక్క కూతురు దేవహూతి కర్దమ మునికి ఇచ్చి వివాహం చేసి, తర్వాత అట్లా అందరూ రకరకాల ప్రజాపతిస్, దక్ష ప్రజాపతి, ఇట్లా ప్రజాపతిస్ వీళ్ళందరినీ, ప్రియవ్రత వీళ్ళందరినీ తీసుకొని ఈ పాపులేషన్ మానవులను ఎక్కువగా కన్నారనమాట. సో అట్లా 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 ఆ పరంపరలో మనం అందరం వచ్చాం. సో మనువు అంటే ఎవరు? బ్రహ్మ యొక్క కొడుకు మనువు. సో ఈ సూర్యదేవుడు ఫస్ట్ ఏం చేశాడు? ఆ మనువుకు ఈ యొక్క భగవద్గీత గురించి చెప్పాడు అనమాట. మనువు ఏం చేశాడు? మనువు ఆయన యొక్క ఆమ్, ఆమ్, రాజ్యంలో చెప్తూ చెప్తూ ఇక్ష్వాకు వరకు చెప్పాడు అనమాట. సో ఇక్ష్వాకు వంశం ఎవరు? రామచంద్ర. మనకు రామచంద్ర భగవానుడు ఇక్ష్వాకుని కాలంలో ఆ రాజ్యంలో అటువంటి పరంపరలో రామచంద్రుడు వచ్చాడు అనమాట. సో అది ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఈ భగవద్గీత అనేది చాలా పురాతనమైంది. ఇప్పుడు ఇప్పుడు మనము చదువుకుంటున్నాం కదా, ఇది ఓన్లీ కృష్ణ వచ్చేసి అర్జునకు చెప్పాడనే కాదు. ఈ భగవద్గీత కృష్ణ అర్జున సంవాదం కంటే ముందు కూడా ఉంది అని అర్థం దీన్ని. ఒక రెండో శ్లోకం. గౌరవప్రేమి మాలిని మాతాజీ. హరే కృష్ణ చదువుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. రాధికా మాతాజీ మీరు తర్వాత చదవండి. గౌరవప్రేమి ఓకే. మాలిని మాతాజీ. ఏవం పరంపరా ప్రాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా సకాలే నేహ మహతా యోగనష్టః పరంతప. యోగో నష్ట పరంతప. The supreme science was thus received through the chain of disciplic succession, and the saintly kings understood in that way. But in course of time, the succession was broken, and therefore the science as it appears to be lost. ఇది చదవండి మాతాజీ. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపరా రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసుకొనిరి. కాని కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఫస్ట్ సూర్య భగవాన్ చెప్పాడు, తర్వాత సూర్యుడు మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకు చెప్పాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపరా రూపంగా వస్తుంది. రైట్.
సో ఎప్పుడైనా కూడా ఈ భగవద్గీత ఎలా నేర్చుకోవాలనేది ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. చాలా మంది ఏం చేస్తారు, భగవద్గీత నేను ఒక మా చుట్టాల్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన భగవద్గీత మొత్తం చదివానన్నాడు. సో నేను వెళ్ళేసి ఒక బుక్ చూసి మొత్తం చదివాడు. సో నేను ప్రశ్న అడిగాను అనమాట. ఓకే, మీకు ఏం అర్థమైంది భగవద్గీత గురించి, అంటే మీకు సమరీ ఏంటి, మొత్తం చదివారు కదా మీరు, దాంట్లో దాంట్లో ఎసెన్స్ ఏంటి, అసలు మెయిన్ కంటెంట్ ఏంటి, ఏం చెప్తుంది అని. లైఫ్ చక్కగా జీవించాలి, మంచిగా బతకాలి, నలుగురితో మంచిగా ఉండాలి, ఇదంతా స్పెక్యులేషన్. ఆయనకు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్. కానీ పెద్ద మనిషి కదా, ఏజ్లో కూడా చాలా పెద్దవాడు. సో సొసైటీలో కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే మనం మంచిగా బతకాలి, నలుగురితో మంచిగా ఉండాలి అని చెప్తున్నాడు. భగవద్గీతలో ఎక్కడ చెప్పారు అలా? ఎక్కడా లేదు. సో అట్లా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు అర్థం కాలేదు, రైట్. సో ఈ భగవద్గీత మనం ఒక నావల్ లాగా చదివి అర్థం చేసుకుంటే ఇది మనకు రాదనమాట. ఇది ఎలా చదవాలో ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాను అనమాట. ఏవం పరంపరా ప్రాప్తం, ఇది పరంపర, గురు శిష్య పరంపర నుంచి తెలుసుకోవాలి మనం. ఇమం రాజర్షయో విదుహు, ఆ, ఇది ఈవెన్ రాజ ఋషులు, సెయింట్లీ కింగ్స్, అంటే ఇంతకుముందు రాజులు ఎలా ఉండేది, వాళ్ళు రాజులు ప్లస్ ఋషులు కూడా. ఉమ్, ఇప్పుడు మీరు పరీక్షిత్ మహారాజుని తీసుకున్నారనుకోండి, ఆయనే రాజ్యాన్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు. భరత్ మహారాజ్ తీసుకున్నాడు అనుకోండి, ఈజీగా వదిలేశారు, రైట్. సో వాళ్ళు రాజ్యం పరిపాలిస్తున్నా సరే, యుధిష్ఠిరుడు వాళ్ళందరూ కూడా రాజ్యం ఉన్నా కూడా వాళ్ళు రిటైర్ అయిపోయి అన్ని వదిలేసి వెళ్ళిపోయారు లాస్ట్కి. వాళ్ళందరూ రాజ ఋషులు. ఆ రాజ ఋషులు కూడా ఎలా తీసుకున్నారు ఈ భగవద్గీత విషయాలన్నింటినీ? ఏవం పరంపరా ప్రాప్తం. కానీ ఏం జరిగింది, సకాలేన మహత, కాలం అలా వెళ్తూ 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 ఉంటే ఏమవుతుంది, యోగో నష్ట పరంతప, ఓ పరంతప, ఓ అర్జున, యోగో నష్ట, ఇదంతా నష్టం అయిపోయింది. అంటే బేసికలీ అందరూ మర్చిపోయారు దీన్ని, ఆ బ్రేక్ అయిపోయింది, ఆ సక్సెషన్ బ్రేక్ అయిపోయింది అనమాట. ఒక రాజు, ఒక గురువు ఏం చేస్తాడు, ఆయన శిష్యునికి చెప్పాడు, ఆయన శిష్యు ఇంకో శిష్యునికి చెప్పాడు, కానీ అక్కడ మళ్ళా శిష్యులు ఎక్కువ లేరు అనుకోండి, అక్కడ అయిపోయింది ఆ నాలెడ్జ్. యోగో నష్ట పరంతప, అట్లా కాలక్రమేణా ఇది బ్రేక్ అయిపోయింది. అయితే బ్రేక్ అయిపోయి ఇది అందరికీ మర్చిపోవడం జరిగిందనమాట ఈ భగవద్గీత నాలెడ్జ్. అట్లా చెప్తున్నాడు. మూడో శ్లోకం చూద్దాం. ఓకే, రాధికా మాతాజీ, ప్రభుజీ. మూడో శ్లోకం. స ఏవాయం మయా తేద్యా స ఏవాయం మయా తేద్యా యోగ ప్రోక్త పురాతనః యోగా ప్రోక్తా పురాతనః భక్తోసి మే సఖా చేతి భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. రహస్యం హేతదుత్తమం. That very ancient science of the relationship with the Supreme is today told by me to you because you are my devotee as well as my friend and can therefore understand the transcendental mystery of this science. చదవండి మాతాజీ. నీవు నా భక్తుడివి, అంతేకాక నా మిత్రుడవి. అందుకే ఈ యోగ శాస్త్రం యొక్క దివ్య రహస్యంను అర్థం చేసుకోగలవని, భగవంతునితో గల సంబంధంను గురించిన ఈ పురాతన శాస్త్రము ఈ రోజు నాచే నీకు చెప్పబడింది. హరే కృష్ణ. సో ఎప్పుడైనా మీరు ఎవరైనా బయట బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కానీ ఎవరితోనైనా మాట్లాడినప్పుడు బైబిల్ గొప్పదా, భగవద్గీత గొప్పదా, ఖురాన్ గొప్పదా, ఇలాంటి డిస్కషన్స్ బాగా వస్తాయి. సో అప్పుడు ఏంటి, ప్లస్ అదే కాకుండా మీరు ఎక్కడికన్నా వెళ్తే శివాలయం ఉంటుంది, రకరకాల దేవుళ్ళ ఆలయాలు ఉంటాయి. సో అవి కాకుండా మీరు కృష్ణాని ఎందుకు చేయాలి, కృష్ణాని ఎందుకు పూజ చేయాలి, కృష్ణాకి ఎందుకు నైవేద్యం పెట్టాలి, ఆనియన్ గార్లిక్ ఎందుకు తినొద్దు, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. అప్పుడు మీరు ఈ 3 శ్లోకాలు చెప్పొచ్చు అనమాట, రైట్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు, రెండో శ్లోకం 4:2 గుర్తుపెట్టుకోండి. అదే ఇదేంటి, మనం పరంపర ద్వారా నుంచి నేర్చుకోవాలి. ఇంకోటి ఏమంటారు, ఈ భగవద్గీత అనేది చాలా పురాతనమైంది, రైట్. ఈ మధ్య కాలంలో బైబిల్, ఈ ఖురాన్ ఇవన్నీ రకరకాల రిలీజన్స్గా తీసుకొని బయట చూపిస్తున్నారు. కానీ ఇది సూర్య భగవానుడికి చెప్పారు. సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు సూర్యుడు, రైట్. ఆ సూర్యుడు మనువు ఇక్ష్వాకునికి అంటే రాముడు ఉన్న కాలం,
ఇక్ష్వాకుడు త్రేతాయుగంలో ఉన్న కాలం, రైట్? అప్పటి నుంచి నడుస్తూనే ఉంది ఇది, అన్ని వేల సంవత్సరాల నుంచి. సో భగవద్గీత అనేది కొత్తగా సృష్టించిన ఒక రిలీజన్ కాదు, ఇది సనాతన ధర్మ. హిందూయిజం అని కూడా అంటారు. సో హిందూయిజం అనేది కూడా తప్పే యాక్చువల్లీ. మనందరం హిందువులము అని అంటున్నారు. అసలు హిందూయిజం అనే వర్డ్ మన ఎక్కడ శాస్త్రంలో ఎక్కడ లిఖించబడలేదు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ తుర్క వాళ్ళు ఇండస్ రివర్, ఒక రివర్, ఒక 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 నది ఉందన్నమాట. ఆ నది అవతల భాగంలో ఇండియా ఉంటుంది. సో హిందూస్ అని పిలిచేవాళ్ళు. అక్కడ ఉండేవాళ్ళు ఈ ఇండస్ రివర్ అవతల భాగంలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ హిందూస్ అనేవాళ్ళు. అట్లా హిందూ పదం అనేది వచ్చింది, కానీ ఒక హిందూ అనేది ఒక రిలీజన్ కాదు, రైట్? లైక్ క్రిస్టియానిటీ, ముస్లిం, హిందూయిజం ఇట్లా అన్ని కలుపుతున్నారు ఈ రోజులలో. యాక్చువల్లీ మనది ఏంటి? సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉంది? సనాతనంగా ఉంది, ఎల్లప్పుడూ ఉంది అన్నమాట. అది ఈ శ్లోకం ద్వారా మనం వాళ్ళకి చెప్పవచ్చు. ఇది ఫస్ట్ సూర్యదేవునికి చెప్పారు. సూర్యుడు మనువు నుంచి ఇక్ష్వాకుడు, అట్లా చెప్పుకుంటూ వస్తుంటే ఆ పరంపర ద్వారా వస్తున్నది ఏమైపోయింది? సకాలేన మహత యోగ నష్ట పరంతప, అంతా ఇది పోయింది. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఓకే 3 నీవు నా భక్తుడివి మరియు స్నేహితుడివి కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకోగలవని భగవానుతో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రము నేను నీకు తెలుపుచున్నాను. ఇదేంటి? భగవంతునితో మనకి ఏ సంబంధం ఉందో చెప్పే పురాతనమైన శాస్త్రం ఇది. ఓకే అర్జున, నీకెందుకు చెప్తున్నాను? నువ్వు నా భక్తుడివి మరియు స్నేహితుడివి కాబట్టి. ఒకవేళ ఎవరైనా సరే కృష్ణ భక్తుడు కాకపోతే వాళ్ళకు మీరు చెప్పినా సరే, వాళ్ళు విన్నా సరే, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే భగవద్గీత వాళ్ళకు అర్థం కాదు. యాక్చువల్లీ మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఏం చేశాడంటే, ఆయన చాలా మంచి శాస్త్రం తెలిసినవాడు, ప్లస్ సాంస్క్రిట్ పండితుడు. ఆయన భగవద్గీత మొత్తం చదివి లాస్ట్కి ఆయన ఏం డిక్లేర్ చేశాడంటే, ఈ భగవద్గీత ఎవరైనా చదివి ఎట్లాగైనా అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. అదే ఆయన డిక్లరేషన్ ఇచ్చాడనమాట, రైట్? సో అది ఆ భగవద్గీతలో చెప్పింది కానీ కాదు. సో సో ఈ భగవద్గీత నేర్చుకోవాలంటే ఇక్కడ ఏమనిస్తున్నాడు? అర్జున, నువ్వు నా భక్తుడివి ప్లస్ స్నేహితుడివి, ఈ రెండు కాబట్టి నీకు ఇది నేను చెప్తున్నాను. అట్లాగే మనం డివోటీస్ కూడా ఎవరికన్నా చెప్పినప్పుడు డివోటీస్ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటే, ఇప్పుడు మనకు ప్రభుపాద ప్యూర్ డివోటీ, ఆ ప్రభుపాద చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా మన గురువర్గా తీసుకున్నారు. మన గురువర్గా వాళ్ళందరూ చెప్పేది యాజ్ ఇట్ ఈజ్గా మనం తెలుసుకుంటే మనకు కూడా కరెక్ట్గా వస్తుంది అది అర్థం, మనకు అర్థం అవుతుంది కూడా. భగవద్గీత ఏంటి, కృష్ణ ఎవరు, కృష్ణ ఏంటి, ఆయన ఏం చెప్పాడు, ఏం బోధన, అంత క్లియర్గా అర్థమవుతుంది. అలా కాకుండా ఈ భగవద్గీత పుస్తకం తీసేసుకొని నేను ఒక నావల్ లాగా మొత్తం చదివాను అనుకోండి, అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భక్తుడి కాదు. భక్త్యామాభి జానాతి యావాన్యస్ శాస్మి తత్వతః, భక్తులకు తప్ప వేరే వాళ్ళకి నేను అర్థం కాను అనేది కృష్ణ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే ఈ మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశాడు? ఆయన సాంస్క్రిట్ పండితుడు అయినా కూడా మొత్తం చదివి ఆయనకు భగవద్గీత అర్థం కాలేదు. ఎందుకు? భక్తుడు కాదు కాబట్టి. ఓకే, మహాత్మా గాంధీ ఏం చేశాడు? భగవద్గీత చేతిలో పట్టుకునేవాడు, ప్రతిరోజు చదివేవాడు, అహింస బోధిస్తూ యుద్ధాన్ని మనం గెలవాలి అహింస ద్వారా అని. సో అహింస అంటే ఏంటి? హింస చేయకూడదు, యుద్ధం చేయకూడదని ఆయన చెప్పేవాడు, బోధించేవాడు. అది భగవద్గీతలో ఉన్నట్టు బోధించేవాడు. భగవద్గీతలో అర్జునుడు ఏం చేస్తున్నాడు? అహింసగా ఉంటా అంటున్నాడు ఆయన. నేను యుద్ధం చేయను, నేను ఈ యొక్క ధనుర్బాలను పట్టుకోను, అందరినీ సంహరించను, నేను యుద్ధం చేయకుండా నేను అడవుల్లోకి వెళ్ళిపోతాను. సో అట్లా అహింసగా ఉండే ఆయనను ఏం చేశాడు? కృష్ణ ఆయనతో మాట్లాడి భగవద్గీత మొత్తం చెప్పి ఆయన ప్రేరేపించి మరీ యుద్ధం చేపిస్తున్నాడు. అంటే యుద్ధంలో అందరు చచ్చిపోయారు మరి. సో ఇది అహింస ఎలా అవుతుంది? ఒక రకంగా చూస్తే అందరినీ చంపారు కదా. సో అది అహింస ఎలా అవుతుంది? అయితే అది మెయిన్ అన్నమాట. అహింస ఒకటే కాదు భగవద్గీత బోధించేది. సో మహాత్మా గాంధీకే అర్థం కాలేదు సరిగా.
సో శ్రీల ప్రభుపాద ఏమంటాడంటే, మహాత్మా అయిన ఆయనకే అర్థం కాకపోతే మరి దురాత్మాల పరిస్థితి ఏంటి అంటే మిగతా వాళ్ళు, రైట్? సో మహాత్మా కూడా గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్. నిజంగా శాస్త్రాలలో చెప్పిన మహాత్మా వేరు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. నన్ను ఆశ్రయించే వాళ్ళు మహాత్ములు అని కృష్ణ చెప్తున్నాడు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి మహాత్మా అనే బిరుదు. కానీ ఇక్కడ ఇండియాలో ఏం చేశారు, మహాత్మా అనేది ఒకతనికి అట్లా ఇచ్చారనమాట. సో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన బిరుదుతోని చెప్పుకోవడం అది కూడా శాస్త్రాల్లో ఏమీ చెప్పబడలేదు. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొత్తానికి ప్రెసిడెంట్ అయ్యాడు. మహాత్మా గాంధీ అంత పెద్ద లీడరు, వీళ్ళిద్దరూ పెద్ద విద్వాంసులు, సంఘ సంస్కర్తలు, ఆ, ఆ, మొత్తం కంట్రీని నడిపించిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళకే భగవద్గీత అర్థం కాకపోతే ఒక మామూలు మధ్య తరహాగా ఉన్న వ్యక్తి ఏదో ఉద్యోగం చేసుకుంటూ లేదా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ నేను ఒక్కడనే బుక్ చదువుకొని నేర్చుకుంటానంటే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. సో అర్థమయ్యే సీక్రెట్ ఏంటి? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. ఇది ఈ 3 శ్లోకాలలో మనకేం తెలుస్తుంది? నీవు నా భక్తుడివి మరియు స్నేహితుడివి కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యం, ఇది చాలా రహస్యం, ఇది సీక్రెట్. మీరు మొత్తం చదివినా సరే ఈ సీక్రెట్ అర్థం కాదు. సీక్రెట్ అర్థం కావాలంటే భక్తోసిమే సఖా చేతి. సో నీవు నా భక్తుడివి మరియు నా సఖా అంటే నా యొక్క ఫ్రెండ్, మిత్రుడివి కాబట్టి ఇది నేను నీకు బోధిస్తున్నాను. ఇది ప్లస్ రహస్యం అని కూడా చెప్తున్నాడు అనమాట కృష్ణ. ఓకే, ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఆపి అడగండి, లేకపోతే ఇట్లా కంటిన్యూ చేద్దాం. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, రాధా గౌరంగి మాతాజీ, ధన్యవాద ప్రణామం. ప్రభుజీ మరి ఎవ్వరికి అర్థమవుతుంది ప్రభుజీ భగవద్గీత? ఇప్పుడు చాలా కష్టం అంటున్నారు, తర్వాత బయట వాళ్ళకి అర్థం కాదు. మరి భగవద్గీత ఎవరికి అర్థమవుతుంది ప్రభుజీ? ఏం చేస్తే అర్థం అవుతుంది? ఎస్, మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. సో దానికి మనకు ఆన్సర్ కూడా భగవద్గీతలోనే చెప్పాడు కృష్ణ. అది చూపిస్తాను మీకు. ఒకటి ఫస్ట్ ఇక్కడ 4వ శ్లోకంలో ఏమంటున్నాడు? భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతముత్తదం. నీవు నా భక్తుడివి కనుక ఓ అర్జున, నువ్వు నా భక్తుడివి కనుక, నా యొక్క సఖుడివి, నా యొక్క ఫ్రెండ్వి కనుక ఈ రహస్యం నీకు నేను వెల్లడిస్తున్నాను. సో అర్జునకు అర్థమైపోయింది. ఎందుకు అర్థమైంది? భక్తోసి మే సఖా చేతి కాబట్టి, భక్తుడు కాబట్టి, రైట్? ఇంకోటి చూపిస్తాను మీకు. సో మనకు భగవద్గీత 18వ చాప్టర్ 55వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తద్ అనంతరం. ఇది 18:55. తీస్తున్నాను పేజీ. కేవలం భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపంగా దేవాది దేవుడిని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా తెలుసుకున్నప్పుడు అతడు నా ధామముకు చేరగలడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? కేవలం అని వాడాడు కృష్ణ. కేవలం భక్తియుత సేవ చేతనే నన్ను యథారూపకంగా, నన్ను యాజ్ ఇట్ ఈస్ దేవాది దేవుడిగా తెలుసుకోగలరు. అటువంటి భక్తి చే నన్ను సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు అతడు నా ధామానికి వస్తాడు. సో ఇవి లక్షణాలు అనమాట. భగవద్గీత అర్థం చేసుకోవడానికి లక్షణాలు కూడా భగవద్గీతలోనే చెప్పాడు, రైట్? ఏంటి 18:55 చెప్పండి ఎవరికైనా. ఓకే, భగవద్గీత వేరే ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం అవుతుంది? ఓన్లీ ఈ శ్లోకం పాటించిన వాళ్ళకే, భక్తులకు తప్ప, భక్తియుత సేవలో ఉన్న వాళ్ళకి తప్ప.
సో భక్తియుత సేవలో అంటే మనందరం భక్తియుత సేవలోనే ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. కృష్ణ దేవాది దేవుడిగా మనం తీసేసుకున్నాం ఆల్రెడీ. బయట వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు తీసుకోలేరు. ఎందుకు? భక్తులు కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తులు కారు, దేవాది దేవుడుగా నమ్మరు. ఎందుకు? భక్తులు కారు కాబట్టి వాళ్ళకి ఇంకా అర్థం కాదు కూడా. ఎస్, భగవద్గీత అంతా చదువుతారు. వాళ్ళ వాళ్ళ యొక్క ఆమ్, ఆలోచన ద్వారా వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉందో అలాగే తీసుకుంటారనమాట. ఇతరత్ర దేవతలను పూజ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇదొకటి. ఇంకో శ్లోకం ఇచ్చారనమాట, భక్త్యా స్మరణీయ శక్య. అది కూడా చూద్దాం. ఇది 11:54 శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్త్యా త్వనన్యయా శక్యా అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. 11:54. ఓ ప్రియమైన అర్జున, కేవలం, మళ్ళీ కేవలం వాడుతున్నాడు ఇక్కడ కృష్ణ, కేవలం అనన్య భక్తి చేతనే నన్ను యథారూపకంగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములను ప్రవేశింపగలవు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ కృష్ణ? ఓ ప్రియమైన అర్జున, కేవలం ఓన్లీ అనన్య భక్తి చేతనే నన్ను యథారూపకంగా నీ ఎదుట ఎలాగా నన్ను చూస్తున్నావు ఇప్పుడు, ఆ రీతిలో నీకు ప్రత్యక్షంగా దర్శనము ప్లస్ తెలియడం జరుగుతుంది. ఈ విధముగా నీవు తెలుసుకోవాలి. అప్పుడు రహస్యాలన్నిటినీ ప్రవేశించగలవు. నా యొక్క రహస్యాలన్నీ అంటే కృష్ణ భగవాన్ యొక్క రహస్యాలన్నీ, సీక్రెట్స్ అన్నీ మనకు తెలిసిపోతాయి అన్నమాట. సో 11:54 ఈ 3 శ్లోకాలలో మనకేం చెప్తున్నారు? ఓన్లీ భక్తి, కేవలం భక్తియుత సేవనే. ఎవరైతే భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళకే కృష్ణ అనే రహస్యం అర్థమవుతుంది, కృష్ణ అనే తత్వం అర్థమవుతుంది, కృష్ణ ఆ సీక్రెట్, ఆ రహస్యాల లోపటికి కూడా మనం వెళ్ళగలుగుతాం, అవన్నీ తెలుసుకోగలుగుతాం. భక్తులు కాని వాళ్ళకి కృష్ణ ప్రవేశం ఇవ్వడు, కృష్ణ వాళ్ళకి తెలియజేసుకోడు. సో వాళ్ళు ఏంటనుకుంటున్నారు? ఓ కృష్ణ ఒక పెద్ద రాజు, ఒక పెద్ద క్షత్రియుడు, బాగా బలవంతుడు, అందమైన వాడు, 16,000 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు అని రకరకాలుగా ఇంకా చెప్తారనమాట. అట్లా ఎట్లా చేసుకుంటారు? ధర్మంగా ఎలా అలా ఎట్లా అవుతుంది? మనకు ధర్మం ఉంది కదా, మరి దేవుడికి ధర్మం లేదు కదా. ఇటువంటి కామెంట్స్ అన్ని పాటిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కృష్ణ యొక్క శక్తి ఏంటి, కృష్ణ అంటే ఎవరు, ఈ సృష్టి అంతా ఎలా జరుగుతుంది. ఒక 16,000 భార్యలేంటి, ఈ మొత్తం జీవరాశులన్నీ కృష్ణకు భార్యలే, అలా చెప్పొచ్చు. రైట్? ఓన్లీ 16,000 ఎందుకు? ఎంతమంది అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో కిచెన్లోకి వచ్చేసి మీ 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 కిచెన్లో పప్పు ఉంది, రైస్ ఉంది, తర్వాత అన్ని సామాగ్రి ఉన్నాయి మీ ఇంట్లో. ఆ సామాగ్రి ఉండేసి మీరు ఆ డోర్ ఓపెన్ చేసి కిచెన్లో ఆ రైస్ తీసేసుకొని మీరు రైస్ వండుతున్నారు, పప్పు తీసుకొని మీరు పప్పు వండుతున్నారు. అప్పుడు బయటి వాళ్ళు వచ్చేసి, ఓ మీరు దొంగతనం చేస్తున్నారు, అక్కడ రైస్ తీసుకున్నారు మీరంటే, నువ్వేమన్నా పిచ్చివాడివా? నా ఇల్లే ఇది, నా ఇంట్లో నా రైస్ నేను తీసుకుంటే దొంగతనం ఎలా అవుతుంది అని చెప్తాం మనం. అయితే కృష్ణ వచ్చేసి ఆయనే దొంగతనం చేశాడని, ఆయన వెళ్ళిన దొంగతనం చేశాడంటే ఇదంతా ఆయనదే, మొత్తం భూమండలం అంతా ఆయనదే. ఈ భూమండలమే కాదు, మొత్తం స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచం అన్నీ ఆయనే. ఆయన ఇంటికి వెళ్ళి ఆయనే తింటుంటే దొంగతనం ఎలా అవుతుంది? రైట్? సో ఆయన 16 మొత్తం ఆయనవే అయినప్పుడు ఆయన అందరినీ పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం ఏంటి? రైట్? గోవర్ధనగిరి కూడా ఎత్తుతున్నాడు అతను. రైట్? సో చాలామంది ఏం చేస్తారు, గోపీజన వల్లభగా, నేను కూడా చాలా మందిని పెళ్లి చేసుకుంటాను, నేను కూడా కృష్ణలాగా అని ఫాలో అవుతానంటున్నారు. ఓకే, నువ్వు గోపీజన వల్లభ అయ్యే ముందు నువ్వు గిరివర దారి కావాలి. 7 రోజులు నువ్వు పర్వతాన్ని ఎత్తి చిటికెన వేలి మీద నిలబెట్టు ఫస్ట్. ఆ తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చు, రాసలీలా చేయొచ్చు. కానీ అలాంటివి చేయరు. రైట్? సో కృష్ణ అర్థం కావాలంటే ఓన్లీ రహస్యం ఏంటి? ఈ రహస్యం చాలా సీక్రెట్, ఇది ఎవరికి తెలియదు. ఈ సీక్రెట్ తెలుసుకోవాలంటే ఓన్లీ భక్తియుత సేవనే. అందుకే ఇస్కాన్లో ఈ ఈ టీచింగ్స్ అన్నీ చెప్తున్నారనమాట. ఎందుకు? ఏవం పరంపరా ప్రాప్తం.
ఈ పరంపర నుంచి వచ్చినప్పుడు కృష్ణ కృష్ణ సూర్యదేవుడు మనువు ఇక్ష్వాకుకి అలా చెప్పి బ్రేక్ అయినాక మళ్ళీ వచ్చింది. ఇట్లా కృష్ణ నుంచి బ్రహ్మ నుంచి నారద నుంచి మధ్వాచార్య నుంచి అలా వస్తూ 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 చైతన్య మహాప్రభు, షడ్గోస్వామీస్, ఆ తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆ తర్వాత శిల ప్రభుపాద్, మళ్ళీ మన గురు మహారాజాస్, హిజ్ హోలీనెస్ జయపతాక మహారాజ్ కావచ్చు, హిజ్ హోలీనెస్ రఘునాథ్ స్వామి మహారాజ్ కావచ్చు, ఇంకా ఎవరైనా వేరే గురువులు ఉంటే ఆ గురువులు వాళ్ళకి శిష్యులమైన మనకి పరంపర ద్వారా మనకి ఇది వస్తుందన్నమాట. సో అప్పుడే మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. ఈ పరంపర లేకుండా, ఏది లేకుండా నేను బుక్ చదివేసుకొని అర్థం చేసుకుంటా అంటే ఈ నాలెడ్జ్ అనేది రాదు. సో ఎప్పుడైనా ఎవరైనా మనల్ని కృష్ణ ఎందుకు, మీరు ఇస్కాన్లో ఎందుకు ఫాలో అవుతున్నారంటే మీరు ఈ రీజన్ చెప్పొచ్చు. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? హరికృష్ణ ప్రభు ధన్యవాదం. ఎస్ ప్రభు, విజయ్ రఘునాథ్. ప్రభు, మనము భగవద్గీత అంటే భక్తులకి ఇట్లా కృష్ణ భక్తులు ఇట్లా అర్థమవుతుంది అంటున్నారు కదా. మనం అంటే భగవద్గీత మొన్న మారతాన్లో ఇన్ని భగవద్గీతలు మనము అంటే టెంపుల్ అనుకోండి, బయట అనుకోండి, మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కదా ప్రభు. వాళ్ళందరూ మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ప్రభు? గురువులే అంటే ఒక గురువు ద్వారా వింటేనే మనకు భగవద్గీత అర్థమవుతుంది అన్నారు కదా ప్రభు. అది ఎట్లా ప్రభు? ఎస్, వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తున్నాం, భక్తులు వాళ్ళకి పంచుతున్నారు, వాళ్ళకి అందజేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళ ఇంట్లో ఒక మంచి గ్రంథాన్ని ఇచ్చారు, మొత్తం నాలెడ్జ్ ఉన్న గ్రంథాన్ని. ఇప్పుడు వాళ్ళని బట్టి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వాళ్ళకి ఉపయోగం జరిగింది, భక్తులతో టచ్లోకి వచ్చారు, భగవద్గీత ఇంటికి చేరిపోయింది. కొందరు ఏం చేస్తారు, భగవద్గీత యథాతథం ఎట్లా ఉన్నది అట్లా, అంతే కదా యథాతథం అంటే. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ భగవద్గీతని కవర్తో సహా అలాగే యథాతథంగా ఒక సెల్ఫ్లో పెట్టుకుంటారు. ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భగవద్గీత భాగవతం ఇవ్వండి అంటే సీల్డ్ కాపీ ఇస్తారనమాట. ఆ సీల్ కూడా తీయరు. ఆ సీల్ ఓపెన్ చేసేటప్పుడు ఈ సీల్ కూడా ఓపెన్ చేయలేదా అంటే, ఎస్ ప్రభుజీ మీరు వచ్చినప్పుడే ఈ సీల్ ఓపెన్ చేద్దామని అట్లా పెట్టాం. రైట్, అంటే నువ్వు బుక్ తీసుకొని అలా సీల్డ్గా అలాగే ఉంచితే చదివితే కదా అర్థమయ్యేది. సో చదివినప్పుడు డౌట్లు వస్తాయి. రైట్, ఇది నాకు అర్థం కాలేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మళ్ళీ డివోటీస్ని వెతుక్కుంటూ రావాలి. రైట్, ఒక క్లాస్లో కూర్చోవాలి, ఆ డివోటీస్ ద్వారా వినాలి, విని వాళ్ళు డివోటీ కావాలి, అప్పుడు అర్థమవుతుంది. ఎవరైనా సరే వాళ్ళ డివోటీ కానంత వరకు, కృష్ణ డివోటీ కానంత వరకు వాళ్ళకి భగవద్గీత అర్థం కాదు. ఈవెన్ భగవద్గీత వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే కోర్స్ ఆ పుణ్యం వస్తుంది. ఫస్ట్ స్టెప్ అది వచ్చేసింది ఆల్రెడీ. దాన్ని ఏమంటారు, అజ్ఞాత సుకృతి అంటారు. ఆల్రెడీ సుకృతి వచ్చేసింది, కానీ ఆ సుకృతి వచ్చినప్పుడు మరి ఓపెన్ చేయాలి కదా. ఓకే, తండ్రి గారి నుంచి ఒక సూట్ కేసు నిండా డబ్బులు వచ్చేసాయి, పరంపర నుంచి తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులు వచ్చేసాయి. ఆ ఆస్తిని సూట్ కేసు ఓపెన్ చేసి వాడుకుంటే కదా తెలిసేది. రైట్, అది అలాగే పెట్టి తాళం వేసి అలాగే పెట్టారనుకోండి, ఆ ఆస్తి అందులో ఎంత ఆస్తి ఉంది, ఎన్ని వచ్చింది, ఏమి ఇచ్చారు, ఏమీ తెలియదు. సో వాళ్ళు ఒకటి ఆ బుక్ ఓపెన్ చేసి చదవాలి, చదివినప్పుడు ప్రశ్నలు వస్తే కరెక్ట్ డివోటీస్ని అడగాలి, వాళ్ళు కూడా డివోటీ కావాలి అనే అనే ఇంకొకటి డివోటీ ఒకటి. రెండోది, వాళ్ళు కూడా భక్తోసిమే సఖా చేతి, ఓ అర్జున నువ్వు నా భక్తుడివి, మళ్ళీ సఖా స్నేహితుడివి. కృష్ణ మీద ఎన్వి ఉండకూడదు వాళ్ళకు కూడా. ఎన్వి అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి కృష్ణ మీద ఎన్వి ఉంది. ఎన్వి అంటే మత్సర, అంటే అసూయ. కృష్ణ మీద అసూయ ఉంది. కృష్ణ ఎందుకు ఎంజాయ్ చేయాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మనందరం కూడా ఏం చేస్తున్నాము, కృష్ణని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కృష్ణ ఎంజాయ్ చేస్తున్నాడు, ఓకే, కృష్ణ ఎందుకు ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేస్తాను. రైట్, నేను ఒక కుటుంబానికి యజమానిగా యాక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు నేను ఒక సంస్థకి యజమానిగా యాక్ట్ చేస్తున్నాను, నేను ఒక కంపెనీకి పెద్ద మేనేజర్గా యాక్ట్ చేస్తున్నాను, నేను విదేశాలకు వెళ్తున్నాను, నేను విమానాల్లో తిరుగుతున్నాను, నేను కార్లలో తిరుగుతున్నాను, లేకపోతే ఎంత చిన్నదైనా పెద్దదైనా సరే నేను ఇది చేస్తున్నాను అంటే ఆ స్వామి భావం ఉంది. ఇంకా వాళ్ళు చిన్న చిన్న కృష్ణాల్లాగా అనుకుంటున్నారు వాళ్ళు. అట్లా కాకుండా ఆ మత్సర, ఆ యొక్క ఎన్వి అంటే ఆ యొక్క అసూయ తీసేసి, నేను కృష్ణాని కాదు, నేను కృష్ణకి సేవకుడిని అని ఎప్పుడైతే అనుకోవడం మొదలు పెడతారో అప్పుడు కృష్ణ యొక్క సీక్రెట్స్ అన్నీ ఇంకా ఈజీగా వస్తాయి అన్నమాట. భక్తోసిమే సఖా చేతి, నువ్వు నాకు సఖుడివి అంటే ఫ్రెండ్ అంటే
ఆ, కృష్ణ ప్లెజర్ గురించి చూస్తున్నాడు అర్జున ఎప్పుడైనా కూడా. కృష్ణుడు లాగా కావాలని అనుకోవట్లేడు, కృష్ణకి సేవ చేయాలని చూస్తున్నాడు అర్జునుడు. అప్పుడు ఆయన క్లియర్గా భక్తుడు, ప్యూర్ భక్తుడు అయిపోతున్నాడు అనమాట. అట్లా మనం కూడా ఎవరికైనా బుక్స్ ఇచ్చినప్పుడు అది మనం చేసిన యాక్ట్ కరెక్టే. మనం ఏంటి ఫస్ట్ స్టెప్, మనం వాళ్ళకి ఇచ్చాము ఆ అజ్ఞాత సుకృతిని. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు బుక్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ టెంపుల్కి వస్తారు, మళ్ళీ వాళ్ళు భక్తితో సేవ చేయడానికి ప్రయత్నిస్తారు, భక్తులు కావాలని ప్రయత్నిస్తారు, అప్పుడు అన్నీ అర్థమవుతాయి వాళ్ళకు కూడా. కానీ అంతవరకు వాళ్ళకు కూడా ఆ సీక్రెట్ ఉంది, ట్రెజర్ ఇంటికి చేరింది, సూట్ కేసు ఇంటికి చేరింది కానీ తాళం వేసింది, అట్లా ఉన్నమాట. ఓకేనా ప్రభు? ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ. ప్రభుజీ దీని గురించి, ప్రభుజీ తిరుపతికి సేవకి వెళ్ళినప్పుడు ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత అమ్ముతుంటే తెచ్చుకున్నాను ప్రభుజీ. ఒక 3 years వరకు నేను ఓపెన్ చేసి చదవలేదు ప్రభుజీ. అది నాకు చూసినా ఏం అర్థం కాకపోయేది ప్రభుజీ. ఇంకా చూసేది అక్కడ పెట్టేది, అవి ఏం చదివినా ఏది అర్థం కాకపోయేది. తర్వాత పని చేయడం స్టార్ట్ చేసి టెంపుల్ కనెక్ట్ అయ్యి సేవలు చేసినప్పుడు కొంచెం కొంచెం రిలీవ్ అవుతుండేది ప్రభుజీ. మీ ఫస్ట్ క్లాస్ లో విన్నప్పుడు నేను సర్వధర్మాన్ పరిత్యజ్య ఒక 2 క్లాసుల తర్వాత అది విన్నాను. అది విన్న తర్వాత అది మాత్రం మీరు చెప్పింది నేను గట్టిగా పట్టుకున్నాను, అట్లా వచ్చాను ప్రభుజీ. అంటే భగవద్గీత రావడం వచ్చింది కానీ నేను చదవలేకపోయాను ప్రభుజీ. దాన్ని అర్థం కాకపోయేది, అది చదవాలని కూడా అనిపించకపోయేది. అతను చెప్పాడు ఇస్కాన్ వాళ్ళు మీరు తీసుకెళ్ళండి మాతాజీ అని, ఆ పండ్లు ఆమె ఫోటో చూపించాడు ప్రభుజీ నాకు. దేవాది దేవుడు ఈ బుక్ తీసుకెళ్ళండి మీకు లాభం అవుతుంది ఏకాదశి ఈ రోజు అని చెప్పండి. సర్లే మనం ఏదో ఖర్చు చేసే బదులు వీళ్ళకి ఇస్తే మనకు మంచి అవుతుంది కదా అని ఇచ్చి తెచ్చుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చేసినది ఇప్పుడు అలాగే మనం చెప్పినట్టే ఉంది కదా. సో ఇప్పుడు మాతాజీకి బుక్ వచ్చినా కూడా 3 years అలా పెట్టుకున్నారు. ఎస్, ఆ ట్రెజర్ వచ్చేసింది, సూట్ కేసు వచ్చేసింది, తాళం వేసింది, దాంట్లో ఎంత పెద్ద ట్రెజర్ ఉందనేది ఇప్పుడు మాతాజీ ఏంటి మళ్ళీ క్లాస్లోకి వచ్చి విని తర్వాత భక్తి సేవ చేయడం మొదలుపెట్టారు. చాలా సిన్సియర్గా చాంటింగ్ చేయడము, గురువుని ఎంచుకోవడము, గురువు దీక్ష రావాలని తపన పడడము, గురువు దీక్ష తెచ్చుకోవడము, తర్వాత గురువు దీక్ష కావలసిన క్వాలిఫికేషన్స్ ఏమేమి గురువు దీక్షకు రావాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, 16 రౌండ్లు చాంటింగ్ చేయాలి, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి, ఇవన్నీ ఫాలో చేసి 16 రౌండ్లు చాంటింగ్ చేసి టెంపుల్లో సేవ చేస్తూ సిన్సియర్గా ప్రతి క్లాస్కి వస్తూ ఇట్లా వింటూ ఉంటే ఏమవుతుంది, భక్తురాలు ఆల్రెడీ అయిపోయింది అక్కడ, భక్తుడు ఆల్రెడీ అయిపోయాడు. సో ఆ భక్తులు అయినా కానీ ఇమ్మీడియట్గా ఏమవుతుంది, కృష్ణ వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయి వాళ్ళకు అర్థం చేపిస్తాడు. ఈ భగవద్గీత అంటే ఏంటి, కృష్ణ అంటే ఏంటి, ఈ తత్వం ఏంటి, అసలు ఈ భక్తి అంటే ఏంటి, అంత క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ బుక్ అలాగే పెట్టారనుకోండి, ఎస్ మీ ఇంట్లో ఉంది, ఆ ట్రెజర్ ఉంది, ఆ యొక్క సూట్ కేసు ఉంది తాళం వేసి, దాని లోపల ఏముందో అది మీరు తీసుకోవట్లేరు, ఇంకా స్టార్ట్ చేయట్లేరు, రైట్? కొందరు ఏం చేస్తారంటే అది ఓపెన్ కూడా చేసి మా చుట్టాలు ఆయన చెప్పాను కదా, మొత్తం చదివి ఆయన రీతిగా ఆయన అర్థం చేసుకున్నాడు. ఒకరోజు నేను ఆయనతో అన్నాను కూడా, ఇట్లా కాదు, యాక్చువల్ అర్థం ఇది కాదు భగవద్గీత అంటే అని భగవద్గీత తత్వాన్ని చెప్పాను. ఓకే, అఫ్ కోర్స్ ఆయన ఏజ్ చాలా పెద్ద, అతను 78 సంవత్సరాలు అలా ఉంటాడు. సో అలా చెప్తే భగవద్గీత అంటే ఫస్ట్ మనం కృష్ణకి భక్తులం కావాలి, టెంపుల్కి రావాలి, చాంటింగ్ చేయాలి, ప్లస్ భక్తుల సాంగత్యంలో భక్తియుత సేవలో ఉంటే మనకు భగవద్గీత అర్థమవుతుంది. మెయిన్ థింగ్ ఏంటి, భగవద్గీత సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ. మనం అన్నీ వదిలేసి కృష్ణకి శరణం తీసుకోవాలి, అప్పుడు మనకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయంటే ఓకే అన్నాడు. కానీ నిజంగా చేయలేదు. తర్వాత మళ్ళీ 2-3 years తర్వాత మళ్ళీ వచ్చాను నేను ఇండియాకి. వచ్చినప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చాడు. అప్పుడు ఏదో పెళ్లి సంబంధాలు తీసుకొస్తూ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి అది మాట్లాడుతుంటే నేను చెప్పాను, ఓకే ఏమైంది మీరు మళ్ళీ స్టార్ట్ చేశారా అని. మళ్ళీ అడిగితే ఇంకేముంది, ఇప్పుడు రిటైర్ అయిపోయినాం కదా, ఇంకా మా పని ఇంతే కదా, ఇంకా ఇంకేముంది, ఇదే చేస్తా ఉన్నాడు. అప్పుడు పురంజన స్టోరీ చెప్పాను, శ్రీమద్ భాగవతంలో పురంజన కథ. ఆ పురంజన కథ అంతా విన్నాక అనిపించింది ఆయనకి, మనందరం కూడా పురంజనలమే కదా అని. అప్పుడు ఎస్, మనందరం కూడా పురంజనాలే, మనం టైం వేస్ట్ చేసుకోవద్దు, ఫాస్ట్గా మనం భక్తియుత సేవలోకి రావాలి, ఇట్లా చేయాలని కొంచెం ప్రసాదం పెట్టాను, రైట్? మళ్ళీ సరే ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడన్న స్టేట్మెంట్ ఏంటి, ఇంకా నేను రిటైర్ కూడా అయిపోయాను, రిటైర్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఏముంది, దీని తర్వాత వస్తాను, మెల్లగా టెంపుల్ కూడా వస్తాను, ఇది స్టార్ట్ చేస్తానన్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేవాళ్ళు చనిపోయాడు. సో
టైం టైం వెళ్తూనే ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ మా స్నేహితులు ఇంజనీరింగ్ స్నేహితులు ఒకసారి డిస్కషన్లో 10 సంవత్సరాల కింద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డిస్కషన్ అంతా భగవద్గీత డిస్కషన్ అయినాక అంతా ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళు. అయితే నేను ఒకటే చెప్పాను అక్కడ, ఓకే, నేను భగవద్గీత మొత్తం చదువుకున్నాను, ఒక ఆర్గనైజేషన్లో చేరాను, దీక్ష తీసుకున్నాను, అది చదివి నేను మీతో ఆర్గ్యూ చేస్తున్నాను. మీరు చదివారా ఒక్కసారైనా అని అడిగాను. లేదు అన్నారు. మీరు చదవలేదు, మరి ఎలా ఆర్గ్యూ చేస్తున్నారు నాతోటి అంటే కరెక్టే, నెక్స్ట్ టైం చదివి చెప్తా, చదివి మళ్ళీ డిస్కస్ చేద్దామన్నారు. 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు చదవలేదు. సో ఆర్గ్యుమెంట్ ద్వారా, ఛాలెంజింగ్ నేచర్ ద్వారా, దీని ద్వారా మనకి ఈ యొక్క నాలెడ్జ్ అనేది రాదనమాట. పరిప్రశ్నేన సేవయ. పరిప్రశ్నేన సేవయ అంటే ఏంటి? ఆ, నమ్రతా భావంతో అడిగి తెలుసుకోవాలి, రైట్? చాలామంది ఎంతో భక్తితో ఉన్న వాళ్ళు ఉంటారు, విజ్డమ్, మనకంటే పెద్దవాళ్ళు, ఏదైనా విజ్డమ్ ఉంది వాళ్ళకి, అంటే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, వాళ్ళ దగ్గర కొంచెము చాలా ఏదో ఒక చాలా విలువైన విషయాలు ఉన్నాయనుకోండి. ఏజ్లో పెద్దవాళ్ళైనా సరే, కొన్నిసార్లు జ్ఞానంలో మనకంటే చిన్నవాళ్ళైనా సరే, జ్ఞానంలో పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఎలా అడగాలి? మర్యాదగా అడిగి తెలుసుకోవాలి. వినమ్రతాభావంతో అడిగి తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా వాళ్ళకున్నది ఇచ్చేస్తారు ఇమీడియట్గా. అట్లాగే కాకుండా మీరు వెళ్ళి ఆర్గ్యూ చేశారనుకోండి, వాద్ వివాదం అలా పెట్టుకొని ఆర్గ్యుమెంట్ టైం, నేను ఇలా చదివాను, నువ్వు ఇలా చెప్తున్నావు అని టైం వేస్ట్ ఆర్గ్యుమెంట్ చేశారనుకోండి, వాళ్ళు చెప్పరు, వీళ్ళకి తెలియదు, రైట్? సో అది కూడా వస్తుంది నెక్స్ట్, పరిప్రశ్నేన సేవయ, ఆ శ్లోకం కూడా. సో హరే కృష్ణ మంజులా మాతాజీ, దండవత్ ప్రణామ్. సుముఖి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సుముఖి హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. మధుగోపాల్ ప్రభు, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే, ఇంకెవరికన్నా ప్రశ్నలు ఉన్నాయా? సారీ ప్రభుజీ, ఇంకా చిన్న ప్రశ్న ప్రభుజీ. ఎస్ చిన్న పిల్లలని కిచెన్ లో తీసుకెళ్ళొచ్చా ప్రభుజీ? ఎస్ మాతాజీ, తీసుకెళ్ళొచ్చు. ఓకే. యా, స్నానం చేయకుండా తీసుకెళ్ళొచ్చు. ఆ రెస్ట్రిక్షన్స్ ఇంట్లో ఏమీ పెట్టకండి, ఓకే. రైట్? ఇంట్లో మనకు అన్ని ఏది వీలైతే అది చేయండి. ఇంట్లో చాలా సీరియస్గా మంగళారతికి లేసుడు, పిల్లల్ని ఫోర్స్ఫుల్గా లేపడము, కిచెన్లోకి రానివ్వకపోవడము, తర్వాత అట్లా చేస్తే వాళ్ళు కూడా భక్తిలో పెరిగేటప్పుడు, మాతో టైం స్పెండ్ చేయట్లేదు పేరెంట్స్, ప్లస్ మా క్లీన్లీనెస్ లేదని వాళ్ళు దూరం చేస్తున్నారు, అట్లా అని వాళ్ళు కూడా భక్తిలో పెరిగే అవకాశం తగ్గుతుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనము సాధ్యమైనంత వరకు అత్యంత ప్రేమగా వాళ్ళను తీసుకోవాలి. ఇంట్లో ఇవన్నీ ఫ్లెక్సిబుల్ మాతాజీ, అట్లీస్ట్ మీరు ఇంట్లో అంత స్ట్రిక్ట్గా పాటించవలసిన అవసరం లేదు. ఎస్, మీరు టెంపుల్లో డిటి వర్షిప్ చేసేటప్పుడు, టెంపుల్లో విగ్రహారాధన చేసేటప్పుడు మీరు స్నానం చేసి అవన్నీ క్లియర్గా ఉండి మీరు ఆల్టర్లోకి వెళ్ళాలి, అట్లా అవన్నీ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ టైం కూడా, టెంపుల్లో మంగళారతి ఒక టైం అంటే ఆ టైం చేస్తారు, గౌరారతి ఒక టైం అంటే ఆ టైం చేస్తారు. అట్లా ఇంట్లో మీరు ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు. మీరు ఎటైనా వెళ్ళినప్పుడు వచ్చి రాత్రి 9 అయింది, అప్పుడు కూడా గౌరారతి చేసుకొని పడుకోవచ్చు. సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో ఫ్లెక్సిబుల్గా ఉండాలి మీరు. సో ఎస్ ఉండొచ్చు. ఇంకో చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు గాయత్రి చేసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాం ప్రభుజీ, మనం ట్రైన్ లో బస్సులో చేసుకోవచ్చా? ఆటోలో ఉన్నాము, టైం కుదరట్లేదు, అదే టైంకి మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ ఆటోలో కానీ చేసుకోవచ్చా? ఓకే, సో యూజువల్గా గాయత్రి మీరు ఎక్కడైనా కూర్చొని చేతులు కడుక్కొని కూర్చొని గాయత్రి చేసుకోవడం బెస్ట్, అది ఫస్ట్ క్లాస్. ఓకే, మీరు సపోజ్ 8 hours ట్రావెల్ చేస్తున్నారు, ఆల్రెడీ 9ంటికి ట్రైన్ ఎక్కారు, 6 గంటలకు దిగుతారు, సాయంత్రం 7 గంటలకు దిగుతారు, అంటే మధ్యాహ్నం గాయత్రి ఎట్లాగో ట్రైన్లోనే చేయాలి, ఇంకా దిగి చేసే అవకాశం ఉండదు. అప్పుడు ట్రైన్లో చేయొచ్చు. ట్రైన్ ఎక్కడైనా స్టేషన్లో ఆగిందనుకోండి, 12 నుంచి 1
లేకపోతే 11:30 నుంచి 2:30 ప్రాంతంలో ఎక్కడైనా స్టేషన్లో ఆగిందనుకోండి, అప్పుడు చేసుకోండి. ఆ టైం లేదనుకోండి, ట్రైన్ మూవ్ అయినా కూడా చేసుకోవచ్చు. రైట్? సాధ్యమైనంత వరకు మీరు ట్రై చేయండి. మూవ్‌మెంట్ అయ్యే దాంట్లో గాయత్రి చేయకుండా ట్రై చేయండి. ఆ రోజులో మీరు ఎట్లాగో ట్రావెల్ చేయాలి. ఆ రోజులో ట్రావెలే ఉంది మీకు మొత్తానికి. ఆ పూట, ఆ టైంలో 2, 3 గంటల ప్రయాణం ఉందనుకోండి. ఇంకేం చేస్తారు అప్పుడు? గాయత్రి ఆ మూవింగ్ ట్రైన్‌లోనైనా, ఫ్లైట్‌లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసి మీరు అమెరికాకి రావాలంటే 16 గంటలు ట్రావెల్ ఉంటుంది. ఫ్లైట్ ఎక్కడ ఆగదు. ఆకాశంలో వెళ్తూనే ఉంటుంది. సో, ఆ టైంలో ఎవ్రీ 6 అవర్స్ అలారం పెట్టుకొని మేము గాయత్రి చేసుకోవాలి. సో, అట్లా మీకు సాధ్యమైతే ఇంట్లో చేయండి. ఎక్కడన్నా స్టేషన్‌లో ఆగినప్పుడు చేయండి. కాకపోతే మీరు మూవింగ్ వెహికల్‌లో కూడా చేయొచ్చు. ఎక్సెప్షన్. కానీ అదే పనిగా ఇక ప్రతిసారి ఎట్లాగో నేను రోజు పిల్లల్ని స్కూల్‌లో దింపుతాను. ఇంక వెళ్ళేటప్పుడు గాయత్రి లేదు చేస్తాను ప్రభుజీ. అలా కాదు. రైట్. మీకు అవకాశం ఉంటే ఇంట్లో చేయండి. అవకాశం లేకపోతే మూవింగ్ దాంట్లో చేయొచ్చు. ఇప్పుడు ప్రయాగరాజ్ సేవకి వెళ్తున్నాం ప్రభుజీ 10 రోజులు. మీరు యాహ్! ప్రేయర్ చేయండి మా కోసము. మేము మంచిగా సేవ చేయాలి నలుగురికి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కష్టపెట్టకుండా మంచిగా సేవ చేసి, మంచి మనిషిగా డివోటీగా తర్వాత ప్రభుజీ మంచి మనిషిగా సేవ చేసి మళ్ళీ మేము వచ్చేటట్టుగా ప్రేయర్ చేయండి ప్రభుజీ. షూర్ మాతాజీ. సో, చైతన్య మహాప్రభుకి సమ్మతమైతే ఆమ్, రాధా గౌరంగి మాతాజీ వాళ్ళందరు భక్తులు ఎవరెవరైతే ప్రయాగరాజ్ వెళ్తున్నారో వాళ్ళందరికీ మంచిగా వెళ్ళే అవకాశం ఇచ్చి అక్కడ అందరికీ భక్తులతో సేవ చేసుకునే అవకాశం, ప్లస్ అందరితో సరిగా మెదులుకునే అవకాశం, ప్లస్ ఆ ప్రయాగరాజ్ క్షేత్రంలో అక్కడ స్నానంలో వచ్చే ఫలితాల ద్వారా భక్తి పెంపొందించుకొని, భక్తియుత సేవ పెంపొందించుకొని ఇంకా కృష్ణ భగవాని భక్తికి దగ్గర అవ్వాలని చెప్పేసి అందరూ హెల్దీగా వెళ్ళి వాళ్ళందరూ హెల్దీగా రావాలని చెప్పి ఆ, నేను చైతన్య మహాప్రభుకు విన్నపించుకుంటున్నాను. హరే కృష్ణ. మాతాజీ మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అందరి గురించి, ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి గురించి, నా గురించి ప్లస్ అందరి గురించి కూడా ప్రేయర్ చేయండి అక్కడ ప్రయాగరాజ్లో. తప్పకుండా ప్రభుజీ. మిమ్మల్ని ఎలా మర్చిపోతాం ప్రభుజీ? మమ్మల్ని అంత బాగా మీరు తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి గురువులకి ఇంకా ఇంకా బాగా రాధారాణి గురు మహారాజ్ మెర్చి ఉండాలని అక్కడ బాగా ప్రేయర్ చేస్తాం ప్రభుజీ. అందరికీ చెప్తాను అక్కడ. థ్యాంక్ యూ మాతాజీ. లేదు మాతాజీ, నేను ఇక్కడికి వచ్చేది ఎవరిని తీర్చిదిద్దాలని కాదు, నన్ను నేను ప్యూరిఫై చేసుకోవడానికి, సేవ చేయడానికి. ఆ, భగవంతుడు ఈ సర్వీస్, ఈ యొక్క శక్తి ఇచ్చాడు కాబట్టి ఏది ఇచ్చినా కూడా అది భగవంతుని సేవలో వాడాలి. సో ఆ సేవకుడిగా మీ అందరికీ సేవ చేయడానికి వస్తున్నాను నేను ఇక్కడికి. మీరందరూ నాకంటే శుద్ధ భక్తులే. మిమ్మల్ని ఎవరిని కృష్ణ తీర్చిదిద్దవలసిన అవసరం లేదు. నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి, నన్ను నేను ఇంకా ప్యూరిఫై చేసుకోవడానికి ఈ సేవ చేస్తున్నాను. మీరు ఎలా అనుకున్నా మేము మాత్రం అదే ప్రభుజీ. అందరి సంగతి నాకు తెలియదు కానీ నా ఉద్దేశం మాత్రం అదే ప్రభుజీ. చెప్తా అంటే అది ఫోన్ రీఛార్జ్ ఎలా అయిందో కాసేపు అన్నా ఒక 2-3 రోజులన్నా అలా రీఛార్జ్ ఉంటుంది కదా ప్రభుజీ. మాకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా, మాకు చదువు రాకపోయినా కూడా అట్లా చదివేయడం అట్లా చాలా తక్కువ మంది చేస్తారు కదా ప్రభుజీ. మా లెవెల్ నుంచి తీసుకురావాలంటే తీర్చిదిద్దడమే కదా ప్రభుజీ. వాళ్ళు నేర్పినట్టు ఇట్లా అంతా మీకు మేము రుణపడి ఉంటాం ప్రభుజీ. లేదు హరే మాతాజీ, కృష్ణ. గురు మహారాజ్ యొక్క కృప మాతాజీ. ప్రభుజీ అవును హరే కృష్ణ. ప్రభుజీ. మాతాజీ చెప్పినట్టుగా మీరు చాలా ఓపిక, చాలా సమయం తీసుకొని చాలా బాగా చెప్తారు ప్రభుజీ. మీ ఓపికకే మాకు మారాలనిపిస్తుంటారు. అవును ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మనము కృష్ణకి దగ్గరైనాము అని అట్లా మనం ఎప్పుడు రియలైజ్ అవుతాం ప్రభుజీ? ఆ సందర్భం అది ఎట్లా తెలుస్తాయి? సో కృష్ణకి మనం దగ్గర అవుతున్నాం అనేది మనకి ఎట్లా ఎట్లా తెలుస్తుంది? సో ఇప్పుడు మనము 10-15 సంవత్సరాల కింద మనకున్న అలవాట్లు, ప్లస్ మనకున్న కండిషనింగ్, మనకున్న వాసనాస్, లేకపోతే సో అవన్నీ కూడా కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి మనకు బేసికల్లీ. ఒకటేంటి, కోపం తగ్గుతూ ఉంటుంది. తర్వాత కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల నుంచి కొంచెం దూరం అవుతూ ఉంటాం.
ఇప్పుడు 10 సంవత్సరాల కింద వచ్చిన సిచ్యువేషన్ మనకి ఎదురైతే మనం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాం అనుకోండి, తద్వారా మనం అనుకోవడం ఏంటి, మనం కృష్ణ భగవానుడి భక్తిలో దగ్గర అవుతున్నాం. అదొకటి తీసుకోవచ్చు. ప్లస్ మన లోపట ఉన్న అనర్థాలు, మన లోపట అనర్థాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఈ భక్తి చేసేటప్పుడు అనర్థాలు కొన్ని వాటంతట అవే దూరం అయిపోతాయి. కొన్ని అనర్థాలు ఇంకా గట్టిగా ఉంటాయి, కానీ అవి కూడా తగ్గుతాయి అన్నమాట ఫ్రీక్వెన్సీ. ఇంతకుముందు నెలకు ఆమ్, నెలకు 3 సార్లు బాధపెట్టే అనర్థాలు ఇప్పుడు మనకు నెలకి ఒకసారి బాధపడతాయి, లేదా 6 నెలలకు ఒకసారి బాధపెడతాయి అట్లా. రైట్, అదొకటి ఇండికేషన్ తీసుకోవచ్చు. మూడోది ఏంటంటే, మనం కూర్చొని చాంటింగ్ చేసేటప్పుడు మనము ఎంత శ్రద్ధగా మనము నామాన్ని వినగలుగుతున్నాం, అదొక ఇండికేషన్. మనం హరికృష్ణ మహామంత్రం చేసేటప్పుడు ఎంత ఈజీగా చేయగలుగుతున్నాం, ప్లస్ రెండోది ఎంత స్పష్టంగా వినగలుగుతున్నాం. మన మైండ్ ఎక్కడికెక్కడికో వెళ్తుంది అనుకోండి, ఇంకా మనం చాలా చేయాలి అని అర్థం, మనం చాలా ఇంకా ముందుకు వెళ్ళాలి అని అర్థం. యూజువల్గా మనం ఫస్ట్ టైం చాంటింగ్ చేసేటప్పుడు అసలు మన మైండ్ ఎక్కడెక్కడో ఉంటుంది. స్లోగా అసలు మన మైండ్లో మనం ఫస్ట్ వినాలి, మనం చేసే మంత్రాన్ని మనం వినాలి అనేది తెలియడమే కొన్ని సంవత్సరాల తర్వాత పడుతుంది. మనం ఇట్లా చాంటింగ్ చేస్తూ ఉంటాము, ఆ, ఒక టాపిక్ గురించి ఆలోచించి మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, 3-4 రౌండ్లు అయిపోతాయి అప్పటికే. అప్పుడే 3-4 రౌండ్లు అయిపోయాయా అని చూస్తాం అనమాట. అలా చేస్తామనుకోండి. అలా కాకుండా మనకు ఆ రౌండ్ చేసేటప్పుడు మనం అక్కడే ఉండి, ప్లస్ మన మనస్సు కూడా మన రౌండ్లో ఉండి, మన మనస్సు కూడా మంత్రం మీద ఉండి, అలా ఉంటే మనం ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది అన్నట్టు అర్థం. ఇంకోటి, హౌ ఆర్ వి టాలరేటింగ్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్. ప్రొవోకింగ్ సిచ్యువేషన్ అంటే ప్రేరేపించే సిచ్యువేషన్స్. బయటి విషయాలు, కొన్ని విషయాలు ఎలా వస్తాయంటే అవి చాలా మనల్ని ప్రకంపనలను తీసుకొస్తాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఎవరన్నా మనల్ని మాటలు అన్నారనుకోండి, మనం ఎంత లోతుగా నొచ్చుకుంటున్నాం. ఒక మాట అన్నారు, పర్లేదులే వాళ్ళంటే ఏంటి నాకేంటి అనేది ఈజీగా వదిలేస్తున్నాం. సో అట్లా మనం భక్తిలో ప్రోగ్రెస్ అవుతే మనం అన్నిటికీ ఈజీగా వదిలేయగలుగుతాం. అంటిముట్టనట్టు అయిపోతుంది అన్ని వ్యవహారాలు. ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినా సరే, ఎవరైనా మనల్ని దూషించినా సరే, ఎవరైనా మనల్ని సరిగా చూడకపోయినా సరే, మనం పెద్దగా ఫీల్ అవ్వం అన్నమాట. లేదా ఎవరన్నా చిన్న మాట అన్నా కూడా మనకు చాలా బాధ అవుతుంది అనుకోండి, కొన్ని రోజులు వారాలు గుర్తుపెట్టుకొని బాధపడుతున్నాం. అట్లా అయితే ఇంకా మనం వర్క్ చేసుకోవాలి, భక్తి కొంచెం దూరంగా ఉన్నామని అర్థం. సో అట్లా అవి కొన్ని ఇండికేషన్స్. వీటి ద్వారా ప్లస్ మన సర్వీస్ కూడా ఎంత చేయగలుగుతున్నాం, టెంపుల్లో సర్వీసెస్ ఎంత చేయగలుగుతున్నాము, ఈ ప్లస్ ఏకాదశి ఎంతవరకు పాటించగలుగుతున్నాము, ఇవన్నిటి కూడా చిన్న చిన్న మెజర్. బట్ ఇదంతా కంటే మనకు మెయిన్ బారోమీటర్, అన్నిటికంటే బెస్ట్ మెథడ్ మనం చాంటింగ్ చేసేటప్పుడు కూర్చున్నప్పుడు మన మైండ్ ఎంత చుట్టూ తిరుగుతుంది, ఎంతవైపు ఎన్నిసార్లు మంత్రం నుంచి దూరంగా వెళ్తుంది, అది ఇండికేషన్స్ మాతాజీ. వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మన మైండ్లో ఈవెన్ సెకండ్ ఇనిషియేటెడ్ డివోటీస్ ఆల్టర్ మీదకి వెళ్ళి మంచిగా ఆల్టర్ చేస్తున్నారు, యాక్షన్ అంతా బాగానే ఉంది, చామర చేస్తున్నారు, గంట కొడుతున్నారు, అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు, కానీ వాళ్ళ మైండ్ మాత్రం ఎక్కడో ఉందనుకోండి. వాళ్ళ మైండ్ ఎక్కడో ఏదో బాధ విషయం ఆలోచిస్తుంది, ఏదో బాధపడుతున్నారు, ఏదో దిగులు చెందుతున్నారు. అది కరెక్ట్ కాదనమాట. అది ఎవ్వరూ మెజర్ చేయలేరు బయటి వ్యక్తులు వచ్చేసి ఓకే నువ్వు ఈ గ్రేట్ డివోటీ అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మన మనసులో ఏముందో ఎవరికి తెలియదు, మన మనసు ఎక్కడుందో ఎవరికి తెలియదు. సో అది ఎవరన్నా ఒక మాట అంటే మనం బాధపడుతున్నాము అంటే ఇంకా మన ఫాల్స్ ఇగో యాక్టివ్గా ఉంది అని అర్థం. మన యొక్క అహంకారం ఇంకా యాక్టివ్గా ఉందని అర్థం. ఎప్పుడైతే మన అహంకారం స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఎవరన్నా వచ్చి మనల్ని దూషించినా సరే, ఎవరన్నా వచ్చి మనల్ని అవమానించినా సరే, ఎవరన్నా ఏమన్నా అన్నా సరే మనకి ఏమీ తగలదు, ఏమీ చలనం ఎక్కువ అనిపించదు. ఇప్పుడు దక్ష యజ్ఞంలో దక్ష ప్రజాపతి వచ్చేసి ఆయన రాగానే ఆయన శరీరం అంతా సూర్యకాంతుల్లాగా వెలిగిపోతుంది అనమాట.
అసెంబ్లీకి రాగానే అందరూ దేవతలు ఉన్నారు అక్కడ. అందరూ దేవుళ్ళు, దేవతలు, ఇంద్రుడు, చంద్రుడు, వాయు, వరుణ, బ్రహ్మ, శివుడు అందరూ ఉన్నారు. ప్రజాపతి రాగానే అందరూ నిలబడిపోతారు రెస్పెక్ట్‌గా. ఒక ఇద్దరే నిలబడరు అక్కడ. ఆ ఇద్దరిట్లలో ఒకడు బ్రహ్మ, ఆయన యొక్క తండ్రి. సో, తండ్రి నిలబడాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క అల్లుడైన శివుడు. వీళ్ళిద్దరు నిలబడరు. అయితే ఈయన అనుకుంటున్నాడు, నా అల్లుడు నిలబడలేదేంటి? ఆయన ఇంకోటి అనుకోవచ్చు కదా! ఈ 1,00,000 మందిలో అందరూ నిలబడ్డారు. ఇంతమంది నాకు నిలబడి రెస్పెక్ట్ ఇచ్చారు అని హ్యాపీగా ఉండొచ్చు. ఒక్కడే కూర్చొనున్నాడింకా. ఓకే. తండ్రిని తీసేయండి. తండ్రి, తండ్రి గదా! సో, ఈయన ఒక్కడు ఎందుకు కూర్చొనున్నాడు? ఆయనకు బాగా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఎట్లా అంటే అట్లా తిట్టేస్తాడక్కడ. దూషిస్తాడు బాగా. చాలా చెడు మాటలు అనేస్తాడు. కానీ శివుడేం చేస్తున్నాడు? ఆయన అన్ని మాటలు అంతమందిలో అసెంబ్లీలో అంతమంది మనుషుల మధ్యలో మాటలంటున్నా గూడా ఆయన అట్లాగే కూర్చొని కొద్దిగా అయినంక లేచి ఎళ్ళిపోతాడు. ఏమి చెప్పకుండా. ఆయనకు బాధ కాలేదా? అసలేమి చిన్నది గూడా తగిలినట్టు గూడా అనిపించలేదు ఆయనకి. సో, ఆఫ్‌కోర్స్ వైష్ణవానాం యథా శంభు. అందరి వైష్ణవాలలో శంభు లార్డ్ శివ. ఆహ్, శివుడు చాలా ఉన్నతంలో ఉన్నాడనమాట. అదొక ఎగ్జాంపుల్ మీకు. కానీ ప్రజాపతి ఆయన చూడండి. ఆయనొచ్చినప్పుడు అందరూ ఆయన కూర్చున్నాడు. ఆయన ఒక మాట కూడా అనలేదు. ఆయనేమనుకున్నాడు, ఈయన కూర్చున్నాడు. నేనొస్తే నాకు రెస్పెక్ట్ ఇవ్వద్దా? నేనొస్తే నేను నిలబడకూడదా? ప్లస్ నా అల్లుడు, నా కూతుర్ని నేను ఆహ్, వివాహానికిచ్చాను. ఆ! ఇవన్నీ వస్తున్నాయి ఆయన మైండ్‌లో. ఇవన్నీ అంటున్నాడు బయటికి. సో, ఈయనెట్లా డిస్టెబిలైజ్ అయ్యాడు. ఆయనెలా పీస్‌ఫుల్‌గా కూర్చున్నాడు చూడండి. సో, ఈ ప్రొవోకింగ్ సిట్యుయేషన్ ఎప్పుడైనా మన వ్యవహారం అవుతుంటాయి ఇవన్నీ. ఐదర్ బాగా ఎండ ఉంటుంది, లేకపోతే బాగా చలి ఉంటుంది, లేకపోతే ఎవరన్నా బాగా ఇబ్బంది పెడతారు మనల్ని, ఎవరన్నా ఒక మాట అంటారు, ఎవరన్నా అవమానిస్తారు. ఇవన్నీ అయినప్పుడు మనమెలా రియాక్ట్ అవుతున్నాం? మన లోపట ఎలా జరుగుతుంది? మన లోపల కుంభవృష్టి సృష్టిస్తున్నారా వాళ్ళు? మన లోపట అంతా కామ్‌గా ఉందా? సో, ఇది కూడా మెజర్. మనం ఎంత ఏ ఏ డివోటీలో ఎంత పైనున్నాం, తక్కువున్నామని. మనం ఎంత స్టేబుల్‌గా ఉంటే అంత కరెక్ట్‌గా ఉన్నట్టు అర్థం. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీ అట్లా వలన ఇంకో డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. సారీ ప్రభుజీ. యెస్. యెస్. మీరు యెస్. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక డౌట్ కూడా నాకు క్లియర్ అయింది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సో, ఇట్లా అయినప్పుడు మనం కూడా ఓకే. నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ష్యూర్‌గా 100% మనకు ఇదొస్తుంది. బెనిఫిట్ గ్యారంటీ వస్తుంది. చాంటింగ్ చేయగా మనము ముందుకు వెళ్తాం. అది 100% గ్యారంటీ. మనము ఆ పేషెన్స్ ఉండాలనమాట. రైట్? ఓహ్! నేను ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి చాంటింగ్ చేస్తున్నాను. ఇనిషియేషన్ తీసుకున్నాను. 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఈ టెన్షన్స్ ఇంకా ఇలా ఉన్నాయి. నా అనర్థాలు ఇంకా పోవట్లేవు. ఆహ్, నేను ఇంకా అసలు మామూలు డివోటీనే కావట్లేను అని చెప్పేసి మనం దిగులు చెంది చాంటింగ్ పక్కకు పెట్టకూడదు. రైట్? ఆహ్, మనం ఏం చేయాలి? కృష్ణ దగ్గరికి వెళ్లి ప్రేయర్ చేయాలి. చేసి చైతన్య మహాప్రభు దగ్గరికెళ్లి ప్రేయర్స్ చేయాలి. డివోటీస్‌తో చెప్పి వాళ్ళతో ప్రేయర్స్ చేయించుకోవాలి. ఆ! నేను చాలా అనర్థాలతో తలడిల్లిపోతున్నాను. నాకు కొంచెం ప్రేయర్ చేయండి. నా భక్తి స్టడీగా ఉండాలని చెప్పి, నేను భక్తిలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అట్లా. మనము డివోటీ సాంగత్యం తీసుకోవాలి. అట్లా చేయాలి కానీ, ఆహ్, ఇలా బాగా డిస్టర్బ్ అయిపోతున్నామని చెప్పేసి, ఆహ్, భక్తియుత సేవ పక్కకు పెట్టకూడదు. అట్లా. ఓకే. ప్రభుజీ టైం అయింది. చిన్న క్వశ్చన్ ప్రభుజీ. ఇది మనం అడగండి. ఏ పని చేసినా ఒక 2-3 డేస్ ఏమో ఎంత ఎంతూసియాజంగా అట్లా చేయగలుగుతాం. తర్వాత మళ్ళీ అది డిలే అవుతుంది. అది అట్లనే మంచిగా కంటిన్యూ ఉండడానికి ఏమన్నా సలహా ఇవ్వండి. యెస్ మాతాజీ. ఈ ప్రశ్న ఒకసారి శ్రీల ప్రభుపాద్‌ని కూడా అడుగుతారనమాట. ప్రభుపాద్‌ని ఏమంటారంటే, ప్రభుపాద్ మాకు స్టార్టింగ్‌లో బాగా ఎంతూసియాజం ఉంది. ఎంతూసియాజం అంటే ఏంటి? చాలా తెలుగులో ఏమంటారు? చాలా ఉత్సాహం. ఉత్సాహంగా కొంచెం. ఆ! చాలా ఉత్సాహంగా ఉంది. కానీ క్రమక్రమంగా తగ్గుతుంది. లేదా అసలు నాకు ఉత్సాహం లేదు. ప్రభుపాద మీరు అన్నిటికి ఉత్సాహంగా చేయాలి అంటున్నారు కానీ నాకు ఉత్సాహం లేదు. నా మనసులో అలా రావట్లేదు. నేనేం చేయాలి? అప్పుడు ప్రభుపాద ఏం చెప్తారంటే, ఉత్సాహం లేకపోతే ఉత్సాహం ఉన్నట్టు నటించాలి. ఉత్సాహం ఉంటే నువ్వెలా చేస్తావు? అలా చెయ్యి.
రైట్? వెళ్ళి డివోటీస్తో ఉత్సాహంగా కలువు, వాళ్ళతో మంచిగా ఉత్సాహంగా మాట్లాడు. అంటే ఫస్ట్ నటించు, నటించు అలా చేస్తూ చేస్తూ పోతే మళ్ళీ అట్లాగా ఉత్సాహం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకోటి హిజ్ హోలీనెస్ జయపాతక్ మహారాజ్ ఒకసారి మాకు కృష్ణ భక్తియుత సేవ లేదా చాంటింగ్ చేయాలనే డీప్ కృష్ణకి సర్వ్ చేయాలని ఆ డిజైర్ లేదు, ఆ కోరిక లేదు. రైట్? ఆ కోరిక చాలా దృఢంగా ఉండాలి మనకి. అది లేదు అంటే మహారాజ్ ఏం చెప్పారంటే, ఒకవేళ మనం భక్తియుత సేవ చేసే కోరిక లేకపోతే, కృష్ణాని ప్రేమతో సహా భక్తియుత సేవ చేసే అది లేకపోతే కృష్ణకు ప్రేయర్ చేయాలి. ఏమని? నాకు ఆ కోరిక ఇవ్వమని ప్రేయర్ చేయాలి. ఫస్ట్ మనం ఏమేం చేయాలనుకుంటున్నామో ఆ కోరిక ఉండాలి మనకి. రైట్? ఇప్పుడు ఎవరైనా ఇనిషియేట్ కాలేదనుకో, ఇంకా దీక్ష తీసుకోలేదనుకోండి, ఫస్ట్ ఆ దీక్ష తీసుకునే కోరిక ఉండాలి వాళ్ళకి. ఆ కోరికే లేదనుకోండి, మహారాజ్ ఏమంటున్నాడు? అయ్యో నాకు ఈ దీక్ష తీసుకునే కోరిక లేదు, ఆ దీక్ష తీసుకునే కోరిక ఇవ్వండి. దీక్ష తీసుకునే కోరిక లేదనుకోండి, దీక్ష తీసుకునే కోరిక కూడా నాకు లేదు, ఆ దీక్ష తీసుకునే కోరిక నాకు ఇవ్వండి. దీక్ష దీక్ష ఇవ్వండి అంటలేడు ఇక్కడ. ఆ కోరిక గురించి కోరాలి. ఆ కోరికే లేకపోతే ఆ కోరిక రావడానికి ఇంకో కోరిక కోరాలి. అట్లా అట్లా అట్లా. సో ప్రభుపాద చెప్పడం ఏంటి? మనకు ఉత్సాహం లేకపోతే ఉత్సాహంలాగా నటించాలి. తద్వారా మళ్ళీ ఆటోమేటిక్గా మనకు అది వచ్చేస్తుంది. ఇప్పుడు క్లాస్లో కూడా హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ ఏమంటాడంటే, ఎవరన్నా డివోటీ వెళ్ళి క్లాస్ ఇస్తున్నాడు, ఆ క్లాస్ ఇచ్చుకుంటూ ఇలా కూర్చొని పోయి ఏమీ ఉత్సాహం లేదు, ఆ టీచర్కే ఉత్సాహం లేదు. రైట్? చెప్తున్నాడు, ఎవరికి ఎంకరేజ్మెంట్ ఏమీ లేదు అక్కడ. అట్లా లేకుండా అలా చెప్తే ఎలా ఉంటుంది? ఆ, ఎవరన్నా ఒక సేవ చేస్తున్నారు, ఆ సేవ చేసేటప్పుడు కూడా ఏమీ ఉత్సాహం లేదు. రైట్? క్లాస్లో కూర్చుంటున్నారు, క్లాస్ చెప్తూ ఉంటే కూర్చొని వినే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరు ఫోన్ చూస్తున్నారు, ఒకరు ఆవలింత తీస్తున్నారు. ఇలా ఉన్నారనుకోండి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి మనం ఏం చెప్తున్నాము? మనం ఏం పాస్ చేస్తున్నాము? కాబట్టి ఈవెన్ క్లాస్లో చాలా జాగ్రత్తగా కూర్చొని చాలా వీక్షణంగా వినడం కూడా, అది కూడా ఒక భక్తియుత సేవనే. ఎందుకు? మీరు మిగతా వాళ్ళందరికీ ఒక సిగ్నల్ పంపిస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్, ఈ క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్గా వినాలి, మన భక్తి డెవలప్ అయిపోతుంది ఇక్కడ. ఇది భాగవతం క్లాస్, కృష్ణ భగవాని కథ. స్పీకర్ కూడా ఏం చేయాలి? చాలా ఎంతూజియాజంగా, ఎంతో ఉత్సాహంగా చెప్పాలి, ఆ, రకరకాల ఎగ్జాంపుల్స్తో. వినేవాళ్ళు కూడా ఎలా వినాలి? చాలా ఉత్సాహంగా వినాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ప్రశ్నలు అడగాలి. అంటే ప్రశ్నలు అంటే ఏదో క్రియేట్ చేసి అడగడం కాదు, నిజమైన ప్రశ్నలు. తద్వారా ఏమవుతుంది? ఒకరు అడిగిన ప్రశ్న ద్వారా ఇంకోరికి కూడా లోతైన విషయాలన్నీ తెలిసిపోతుంటాయి. అందరూ అన్ని ప్రశ్నలు అడగలేరు. సో కొందరు అడిగే ప్రశ్నలకి వచ్చే సమాధానం బట్టి మిగతా వాళ్ళందరికీ కూడా, ఓ, ఇది నేను ఎప్పుడు అడగలేదు కానీ ఇది ఇలా ఉంటుందా అని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. సో ఇట్లా ఈ ఉత్సాహం అనేది ప్లస్ మనకు ఆ డిజైర్, మనకు ఆ కోరిక లేకపోయినా కూడా భక్తిలో ముందుకు వెళ్ళాలని, ఆ కోరిక కోసం మనము ప్రేయర్ చేయాలి. సో వీటి ద్వారా మనకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా లాస్ట్ ప్రశ్న ఉందా ఎవరికన్నా? లేకపోతే ఇక్కడ ఆపుదాం. ఎస్. ఓకే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, శ్రీ ప్రభుపాదకి జై. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మళ్ళీ నెక్స్ట్ వారం.